హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి పండగ హడావిడి ముగిసింది. పిండి వంటలు అయిపోయాయి, చుట్టాలు కూడా వెళ్ళిపోయారు. మరిప్పుడు మన ఎంటర్టైన్మెంట్ పరిస్థితి ఏంటి? పండక్కి థియేటర్లన్నీ పెద్ద సినిమాలతో నిండిపోయాయి. మరి ఈ వారం పరిస్థితి ఏంటని మీలో చాలా మంది వెయిట్ చేస్తూ ఉండుంటారు. అందుకే ఈ వారం అంటే జనవరి 20 నుండి జనవరి 26 వరకు అటు థియేటర్లలోనూ ఇటు మన ఇంటిల్లిపాదిని అలరించే ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనూ రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ల గురించి పూర్తి వివరాలతో మీ ముందుకొచ్చేశాను. ఈ వీడియోలో కేవలం డేట్స్ మాత్రమే కాదు, అసలు ఆ సినిమాల కథేంటి, ఎందుకు చూడాలి, సంక్రాంతికి రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడొస్తున్నాయి, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వారం థియేటర్ రిలీజ్ల గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా పండగ సీజన్ అయిపోయాక పెద్ద స్టార్ హీరోల సినిమాలు రావడానికి కాస్త గ్యాప్ తీసుకుంటాయి. ఈ వారం కూడా అదే జరుగుతోంది. పెద్ద హీరోల సినిమాలు లేకపోయినా కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాయి. జనవరి 23న అంటే ఈ శుక్రవారం నాడు థియేటర్లలో చిన్న సినిమాల జాతర జరగబోతోంది. హాట్స్పాట్, టూ మచ్, బార్డర్ 2, ద్రౌపది 2, జాకీ వంటి సినిమాలు క్యూ కట్టాయి. అలాగే మన తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే లగ్గం, బైకర్, వైబ్ మరియు నాగశౌర్య నటించిన బ్యాడ్ బాయ్ కార్తీక్ వంటి సినిమాలు కూడా విడుదల కానున్నాయి. ముఖ్యంగా నాగశౌర్య సినిమా మీద యూత్లో మంచి క్రేజ్ ఉంది. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న శౌర్య ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఇక జనవరి 22న చాతపచ్చ అనే వెరైటీ టైటిల్తో మరో సినిమా కూడా వస్తోంది. మీరు కనుక థియేటర్ ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే వీటిలో ఏదో ఒక సినిమాని ఈ వీకెండ్ ట్రై చేయొచ్చు. కానీ ఫ్రెండ్స్, అసలైన పండగ మాత్రం ఈ వారం ఓటీటీలోనే ఉండబోతోంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, హాట్స్టార్, G5 ఇలా ఏ ప్లాట్ఫామ్ చూసుకున్నా సరే సూపర్ హిట్ సినిమాను స్ట్రీమింగ్కు రెడీగా ఉన్నాయి. ఒక్కొక్క ప్లాట్ఫామ్లో ఏం వస్తున్నాయో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ముందుగా మన తెలుగువారి ఫేవరెట్ ఆహాతో మొదలు పెడదాం. డిసెంబర్లో థియేటర్లో రిలీజ్ అయి ఒక వర్గం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న సినిమా శంబాల. ఆది సాయి కుమార్, అర్చనా అయ్యర్ జంటగా నటించిన ఈ సినిమా ఒక మిస్టికల్ థ్రిల్లర్. గ్రామ దేవతలు, అతీంద్రియ శక్తులు అనే కాన్సెప్ట్తో ఈ సినిమా సాగుతోంది. గ్రాఫిక్స్ పరంగా, సౌండ్ డిజైన్ పరంగా థియేటర్లో మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా ఇప్పుడు ఆహాలో జనవరి 22 నుండి అంటే బుధవారం నుండే స్ట్రీమింగ్ కాబోతోంది. హారర్ సినిమాలు ఇష్టపడేవారికి, రాత్రిపూట లైట్ లాపేసి సినిమా చూసే ధైర్యం ఉన్నవారికి శంబాల ఒక పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అలాగే ఆహాలో జనవరి 23న మారియో అనే మరో సినిమా కూడా వస్తోంది. ఇక సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారి కోసం సైక్ సిద్ధార్థ్ అనే సినిమా కూడా లైన్లో ఉంది. కానీ ఇది జనవరి 30న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా టాప్లో ఉండే నెట్ఫ్లిక్స్ విషయానికొస్తే ఈ వారం 2 క్రేజీ సినిమాలొస్తున్నాయి. అందులో మొదటిది మన తెలుగు యంగ్ హీరో రోషన్ మేకర్ నటించిన ఛాంపియన్. సీనియర్ హీరో శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ ఇప్పటివరకు లవర్ బాయ్గా కనిపించాడు. కానీ ఈ సినిమాలో ఒక ఫుట్బాల్ ప్లేయర్గా సీరియస్ రోల్లో కనిపించాడు. ఈ సినిమా కథ స్వాతంత్ర్యం రాకముందు జరుగుతోంది. అప్పటి పరిస్థితులు, క్రీడల పట్ల ఉండే వివక్ష, వాటన్నింటినీ దాటుకుని హీరో ఎలా ఛాంపియన్ అయ్యాడు అనేది కథ. థియేటర్లో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఇలాంటి పీరియాడిక్ డ్రామాలు ఓటీటీలో చూడ్డానికి చాలా బావుంటాయి. జనవరి 23 నుండి నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా అందుబాటులోకొస్తుంది. నెట్ఫ్లిక్స్లో వస్తున్న మరో భారీ సినిమా తేరే ఇష్క్ మే. ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమా హిందీలో సూపర్ హిట్. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతంలో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ రాంజనాకి స్పిరిచువల్ సీక్వెల్ లాంటిది. ధనుష్ నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రేమలో పడ్డవాడి బాధని, ఆవేశాన్ని కళ్లతోనే చూపించేస్తాడు. ఎమోషనల్ లవ్ స్టోరీస్ ఇష్టపడేవారు ఖచ్చితంగా టిష్యూ బాక్స్ పక్కన పెట్టుకుని చూడాల్సిన సినిమా ఇది. ఇది కూడా జనవరి 23 నుండే స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు ఫైండింగ్ హర్ ఎడ్జ్ అనే సినిమా జనవరి 22న, ఏ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ జర్నీ అనేది జనవరి 20 నుండే నెట్ఫ్లిక్స్లో సందడి చేస్తున్నాయి. ఇక జియో హాట్స్టార్ విషయానికొస్తే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్నేషనల్ సెన్సేషన్ మన కోసం వెయిట్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ సిరీస్కు సంబంధించిన ప్రీక్వెల్ సిరీస్ ఏ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ ఇప్పుడొచ్చేసింది. జనవరి 19 నుండే దీని మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. విశేషమేంటంటే ఇది తెలుగు డబ్బింగ్లో కూడా అందుబాటులో ఉంది. డ్రాగన్స్, యుద్ధాలు, రాజ్యాల కోసం కుట్రలు ఇలాంటి ఫ్యాంటసీ ఇష్టపడేవారు దీన్ని అస్సలు మిస్ అవ్వకండి. అలాగే కన్నగ స్టార్ కిచ్చా సుదీప్ మరియు నవీన్ చంద్ర నటించిన మార్క్ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా కూడా జనవరి 23న హాట్స్టార్లోకి రాబోతోంది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్లు హాలీవుడ్ రేంజ్లో ఉంటాయని టాక్. పిల్లల కోసం మరియు సైన్స్ ఇష్టపడే వారి కోసం స్పేస్ జెన్ చంద్రయాన్ అనే సిరీస్ కూడా జనవరి 23న హాట్స్టార్లో విడుదల కానుంది. ఇందులో మన హీరోయిన్ శ్రియా శరణ్ ఒక ముఖ్య పాత్రలో నటించింది. అంతరిక్ష ప్రయోగాల నేపథ్యంలో సాగే ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో సంగతి చూద్దాం. ఈ వారం ప్రైమ్లో ఒక ఇంట్రెస్టింగ్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఉంది. అదే శోభిత ధుళిపాల నటించిన చీకటిలో. సాధారణంగా సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యాక ఓటీటీకి వస్తాయి, కానీ ఈ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్లోనే విడుదలవుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించిన ఈ సినిమాలో శోభిత ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా కనిపించబోతోంది. ఒక మర్డర్ మిస్టరీని ఛేదించే క్రమంలో ఆమెకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి, ఆ చీకటి కోణాలు ఏంటి అనేది కథ. ట్రైలర్ చూస్తుంటే ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లా అనిపిస్తోంది. జనవరి 23 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ఈషా అనే సినిమా కూడా జనవరి 23న వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ద సీఈఓ క్లబ్ అనే సిరీస్ ఫిబ్రవరి 23కి షెడ్యూల్ అయింది. G5 ఓటీటీలో కూడా ఈ వారం మంచి కంటెంట్ ఉంది. ముఖ్యంగా కన్నడ లెజెండ్ శివరాజ్ కుమార్ నటించిన 45 అనే సినిమా జనవరి 23న రిలీజ్ అవుతోంది. కన్నడంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రాబోతోంది. ఇందులో యాక్షన్తో పాటు ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అలాగే అడల్ట్ కామెడీ ఇష్టపడే వారి కోసం మస్తీ 4 సినిమా, తమిళ్ సినిమా సిరై కూడా అదే రోజున G5లో విడుదల కానున్నాయి. ఇప్పుడొచ్చాం అసలు విషయానికి. సంక్రాంతికి రిలీజ్ అయి థియేటర్లను షేక్ చేసిన పెద్ద సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడొస్తున్నాయని చాలా మంది అడుగుతున్నారు. ఆ వివరాలు కూడా ఇప్పుడు చూద్దాం. ముందుగా మన విక్టరీ వెంకటేష్ మరియు మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా. కేవలం 3-4 రోజుల్లోనే 200 కోట్లు కలెక్ట్ చేసి సంక్రాంతి విన్నర్గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ రైట్స్ని G5 వాళ్లు భారీ ధరకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం థియేటర్లో వసూళ్ల వర్షం కురిపిస్తోంది కాబట్టి ఇప్పట్లో ఓటీటీలోకి రాదు. కానీ అగ్రిమెంట్ ప్రకారం చూసుకుంటే వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసే అవకాశం ఉంది. అలాగే మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి రాజాసాబ్. థియేటర్స్లో మొదట మిశ్రమ స్పందన వచ్చినా ప్రభాస్ క్రేజ్తో 230 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ని నిలబెట్టింది. ఈ సినిమా రైట్స్ని జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. 4 వారాల అగ్రిమెంట్ ప్రకారం ఇది కూడా ఫిబ్రవరి 14న లవర్స్ డే కానుకగా ఓటీటీలో సందడి చేసే ఛాన్స్ ఉంది. ఇక మన రవితేజ గారి భక్త మహాసేనలకు విజ్ఞప్తి సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టింది. చాలా కాలం తర్వాత రవణకు ఒక మంచి హిట్ పడింది. దీని ఓటీటీ రైట్స్ G5 దక్కించుకుంది. మాక్సిమం ఇది ఫిబ్రవరి 13 లేదా 14న వచ్చే అవకాశం ఉంది. శర్వానంద్ నటించిన నారి నారి నడుము మురారి సినిమా అమెజాన్ ప్రైమ్లో ఫిబ్రవరి 13న, నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు సినిమా నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి 14న వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ సంక్రాంతి సినిమాలు చూడాలంటే మనం ఫిబ్రవరి 2nd వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే బాలీవుడ్ మూవీ దురేందర్. ఇది 1200 కోట్లు కలెక్ట్ చేసిన భారీ హిట్. కానీ తెలుగులో డబ్బింగ్ క్యాన్సిల్ అయింది. అయినా సరే నెట్ఫ్లిక్స్లో జనవరి 29న హిందీ వర్జన్ రాబోతోంది. అలాగే అమెజాన్ ప్రైమ్లో దల్ దల్ అనే సినిమా జనవరి 30న డైరెక్ట్ రిలీజ్ కానుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వారం లిస్ట్ ఎంత పెద్దగా ఉందో. యాక్షన్ కావాలంటే మార్క్, రొమాన్స్ కావాలంటే తేరే ఇష్క్ మే, థ్రిల్ కావాలంటే శంబాలా మరియు చీకటిలో, ఫ్యాంటసీ కావాలంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఇలా అన్ని రకాల ఆడియన్స్కి నచ్చే కంటెంట్ ఈ వారం సిద్ధంగా ఉంది. నా సజెషన్ అడిగితే ధనుష్ సినిమా తేరే ఇష్క్ మే మరియు శోభిత నటించిన చీకటిలో సినిమాలు అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ధనుష్ సినిమా ఎలాగూ ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. ఇక చీకటిలో సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కాబట్టి కంటెంట్ పరంగా కొత్తగా ఉండే అవకాశం ఉంది. మరి మీరు ఈ లిస్ట్లో దేనికోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.